హల్లెలూయా. ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరము ప్రతి వారము ఇలా కలిసి దేవుని యొక్క మాటలు ధ్యానం చేయడానికి ప్రభువు ఏర్పాటు చేసిన సమయము సియోను స్వరము. సియోను కొరకే, సియోను సంఘముగా, ఎత్తబడే సంఘముగా, మార్చబడుతున్న వారముగా, మలచబడుతున్న వారముగా, నూతనపరచబడుతున్న వారముగా ప్రభువు ఏర్పాటు చేస్తున్న సమయము. ఈరోజు గుడ్ ఫ్రైడే, మనందరికీ శుభ శుక్రవారము. రియలే ఎంతో ఆశీర్వాదకరమైన రోజు. ఈరోజు మనం సంతోషించవలసిన రోజు, ఈరోజు మనం ఆనందించవలసిన రోజు. మీ అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఎందుకంటే మనము హ్యాపీగా ఉండాలనే ఆ ప్రభు మన కొరకు దిగి వచ్చారు. మనము ఉన్నతముగా ఉండాలని ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చినారు. తాను రిక్తుడిగా మారి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దాసుడిగా మారి ఉన్నారు. ఎందుకని? ఆయన శరీరధారిగా మన కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఎందుకని? మనందరము లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడాలని, ఆ పరిశుద్ధ రాజ్యములో ఆ ప్రభు ఉండే చోటుకి మనం రావాలని. ఆత్మీయులారా, ఎంతమందికి హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పావు కాదో, నీ జీవితంలో ఆ ప్రభు ఇస్తున్న ఆ హ్యాపీనెస్ అనేది నీ జీవితంలో ఉంటుందా? నీ జీవితంలో ప్రభువునందు ఆనందము, ప్రభువిచ్చే సమాధానం, ప్రభువిచ్చే సంతోషము నీ జీవితంలో అనుభవించగలుగుతున్నావా? నీవు అనుభవించకుండా ఎన్ని సంవత్సరాలు గుడ్ ఫ్రైడే వచ్చినా, ఎన్ని సంవత్సరాలు సన్నిధికి వచ్చి వెళ్ళినా, నీ జీవితంలో ప్రభువు లేని జీవితము అది వ్యర్థమైనది. నీ జీవితంలో ప్రభు ఉండాలి, ఆయన మాట ఉండాలి, ఆయన ఉద్దేశం ఉండాలి, ఆయన ఆలోచన బట్టి జీవితం జీవించే వ్యక్తిగాను ఉండాలి. ఆత్మీయులారా, గమనించండి, గమనించండి. వాక్యం సెలవిస్తుంది కదా, మనందరం కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. మరి గుడ్ ఫ్రైడేలో రావడం, వెళ్ళడం, నీ బ్రతుకు ఆత్మీయతలో, పరిశుద్ధతలో ఆనందించే విధముగా ఉంటుందా? కేవలం ఆదివారమే, కేవలం ఉపవాసం రోజే, ప్రార్థన రోజే ఉంటుందా? ఇలా మనము వాయిదా వేసుకుంటూ వెళితే నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడ ఫలిస్తావు? నువ్వెక్కడ వర్ధిల్లుతావు? నీ జీవితం ఎక్కడుంటుంది? గమనించండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొదటి మాట, మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడునమను. దేవుని బిడ్డలారా, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను, లేత మొక్కవలెను. చూసినారా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి చదువుదామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడనమను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను, లేత మొక్క వెలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వెలను, అతడు ఆయన ఎదుట పెరిగెను. యెషయా గారు దర్శనము చూస్తున్నారు. ఏమిటి? ఆ దేవుని కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఆయన మన పాపములకు ప్రతిగా త్రోవ తప్పిన వారిని తిరిగి త్రోవలో చేర్చడానికి, తిరిగి త్రోవలో నిలవబెట్టడానికి, తిరిగి త్రోవలో నడిపించడానికి, త్రోవ తొలగిన వారిని. దేవుని పిల్లలారా, ఆనాడు యేసయ్య ఇశ్రాయేలు జనాంగ మధ్యన ఉన్నారు. ఆయన యేసయ్య ఒక ఆత్మీయుడిగా, ఒక ప్రవక్తగా, దేవుని సేవకుడిగా, దేవుని దర్శనాలు పొందుకొని ఒక గొప్ప భాగ్యము దేవుడానికి అనుగ్రహించారు. ఆయన పొందుకున్న దర్శనాలలో, ఆయన చూసిన దర్శనాలలో మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఈ యొక్క పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా, దైవ భయం లేకుండా ఉంటున్న జనాంగ మధ్యలో ఆయన దేవుని కుమారుడిగా బ్రతకడం, దుర్మార్గుల మధ్యలో నీతిమంతుడిగా బ్రతకడం, దుర్మార్గుల మధ్యలో పరిశుద్ధుడిగా బ్రతకడం. అదేమిటి దుర్మార్గులు అంటున్నారు? ఎందుకంటే దైవ భయం లేని వారుగా ఉంటున్నారు, దేవుని వాక్యం లేని వారుగా ఉంటున్నారు. అందుకనే
అయ్యా మేము తెలియజేసిన సమాచారము ఇయ్యబడినమను. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను. యెహోవా బాహువు అనగా ఇది దేవుడు తన చేతితో చేస్తున్న కార్యమని ఎవరు గ్రహించెను? ఇది దేవుని కార్యము, నిన్ను రక్షించడానికి. ఇది దేవుని కార్యము, దేవుని రక్షణ కార్యము. నీవు రక్షించబడి, సన్నిధికి చేర్చబడి, సన్నిధిలో కట్టబడి, సన్నిధిలో వర్ధిల్లి, సన్నిధిలో దేవుని కొరకే బ్రతుకు. ఇది దేవుని యొక్క కార్యము. లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను. చూసినారా? లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగాను. దేవుని పిల్లలారా, ఎందుకు ఆయన బలహీనుడయ్యారు? ఓ లేత మొక్క ఎంత బలహీనంగా ఉండదో, ఆయన నీ వలే నా వలే ఎందుకు ఆయన శరీరధారిగా లోకానికి వచ్చారు? ఎందుకంటే మనమందరము పరిశుద్ధులుగా మార్చబడాలని, మనందరము యాజక సమూహముగా మార్చబడాలని. గమనిస్తున్నావా? నీ హృదయముతో ఈ మాట వింటున్నావా? నీవు యాజక సమూహములోనికి, ఆరాధించే సమూహములోనికి, దేవుని మహిమలోనికి రావాలని ఆయనే నీ కొరకు తను తాను తగ్గించుకొని వచ్చారు. దేవుని పిల్లలారా, మనము గమనించిన వారుగా ఎంతకాలం బ్రతుకుతాం? దేవుని వాక్యము నిలిచి ఉండని వారముగా ఎంతకాలం జీవిస్తాం? దేవుని మాటని ప్రక్కన పెట్టి ఎంతకాలం బ్రతుకుతాం? దేవుని ఉద్దేశాన్ని నువ్వు ప్రక్కన పెడితే నువ్వు తిరిగి అంధకార సంబంధమైన ప్రయాణంలో ఉంటావు, అంధకార సంబంధమైన జీవితంలో ఉంటావు. ఈ గుడ్ ఫ్రైడే రోజునైనా నీ జీవితమును మార్చడానికి, ఉద్ధరించడానికి, మహిమగా మార్చడానికి ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని నమ్ము. నీ పాప శాప రోత బ్రతుకును కడిగి పరిశుద్ధపరిచి నిన్ను దేవుడి సముఖములో తల ఎత్తుకొని బ్రతికే విధముగా నువ్వు ఉండాలని, సంతోషముగా నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలనేది తండ్రికి మన పట్ల ఉన్న ఉద్దేశం. ఆత్మీయులారా, దేవుని పిల్లలారా, నువ్వు ఈ ఆత్మీయ పోరాటములో ముందుకు వెళుతున్నప్పుడు నువ్వు దేవునిలో నిలవబడకుండా, కట్టబడకుండా అపవాది అనేక శోధనలు తీసుకొస్తాడు. శోధన బట్టి కుమిలిపోతే ఉన్నతమైన విజయాన్ని చూడలేం. శోధన బట్టి కుమిలిపోతే దేవుడిని గృహంలో చేసే కార్యాలు చూడలేవు. శోధనను బట్టి నువ్వు ఆగిపోతే దేవుడిగా సహాయం నీ జీవితంలో చూడలేవు. శోధనను బట్టి ఆగిపోయేవారముగా ఉండకూడదు. శోధనను బట్టి రెట్టింపు ఉత్సాహముతో ప్రభుని ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలి, ప్రభునందు విశ్వాసంలో బలము కలిగిన వారిగా ఉండాలి. మనందరికీ తెలుసు ఆత్మీయులు, ఎందరో గొప్ప గొప్ప ఆత్మీయులు తెలుసు. ఆ గొప్ప గొప్ప ఆత్మీయులు గొప్పగా ఎలా మార్చబడ్డారంటే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు, గొప్ప ప్రార్థన కలిగి ఉన్నారు, గొప్ప ఆరాధన కలిగి ఉన్నారు. ఈ రోజు నీ జీవితంలో ఏది గొప్ప అనుకుంటున్నావు? నువ్వు చూసే లోకమా, నిన్ను చూసే దేవుడా? నువ్వు ప్రేమించే లోకమా, నిన్ను ప్రేమించిన దేవుడా? నీ కొరకు ఏమి చేయని లోకమా, నీ కొరకు సర్వాన్ని విడిచి తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్య? ఏది గొప్ప అనుకుంటున్నావు? ఆత్మీయులారా, యేసు గొప్ప అనుకునేవారు యేసు కొరకు బ్రతుకుతారు. యేసు గొప్ప అనుకునేవారు యేసును ప్రకటిస్తారు. యేసు గొప్ప అనుకున్నారు శ్రమలలో కూడా యేసుని ఆనందిస్తారు, యేసునందు ఆనందిస్తారు, యేసునందు సంతోషించేవారుగా వారి జీవితాన్ని జీవిస్తారు. ఈరోజు నీ ప్రయాణం ఎలా ఉంది? యేసు గొప్ప, లోకం గొప్ప? యేసులో ఆనందమా, లోకములో ఆనందమా? లోకములో ఆనందిస్తే నీ జీవితం శూన్యం. నిన్నే లోకములో ఆనందించేంత కాలం నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రక్షకుడికి తెలుసు, ప్రభువు తెలుసు, ఎందుకోసం వచ్చారో తెలుసు. ఈ రోజైనా ఆయన పరిశుద్ధ రక్తములో నీ పాపములు గడుకో, నీ జీవితము గడుకో, నీ హృదయము గడుకో, నీ జీవితమును మార్చుకో. నిన్ను తిరిగి ఆయన సన్నిధిలోనికి చేర్చుకోవడానికి మరొక గుడ్ ఫ్రైడే నీ జీవితమును ఇస్తున్నారు. ఈ శుభ శుక్రవారము నీకు శుభము కలగాలని, నువ్వు పరిశుద్ధపరచబడాలని, పరిశుద్ధుల లెక్కలో నుంచి నువ్వు వెళ్ళిపోకూడదని నిన్ను తిరిగి తన లెక్కల్లో చేరుస్తున్నాడు. ఆయన మాట విను. నిజమే, ఆత్మీయమైన దైవ సేవకులు ఎందరో దేవుని కొరకు బ్రతికిన వారిని మనం చూస్తూ ఉంటాం. వారిలో ఒకిద్దరిని చూద్దాం. పౌలు, శీల. వీరు దేవుని కొరకే బ్రతకడానికి ఇష్టపడ్డారు. వారి అన్యోన్యత సంబంధము ఎంతో గొప్పది.
ఏమిటి ఐక్యత? ఏమిటి పోరాటం? దేవుని పిల్లలారా, నీవు నీ యొక్క దైవ సేవకుని మధ్యన ప్రేమ ఉండాలా. ఏ ప్రేమ? దేవుని పని చేయడానికి. నీకు నీకు దైవజనం మధ్యన ఐక్యత ఉండాలా. దేనికి? దేవుని పని చేయడానికి. నీకు నీకు దైవజనం మధ్యన పోరాటం ఉండాలా. ఏమిటి? లోకములను శ్రమను జయించడానికి ఆ పోరాటం కలిగిన వారుగా మీరు ఉండాలా. పౌలు శీల మంచి ఆత్మీయులు, మంచి సేవకులు, ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యమును విస్తరించి చెబుతున్నారు. అనేకులు వినేవారు వింటున్నారు, రక్షణ అంగీకరిస్తున్నారు, సంగమనానికి చేర్చబడుతున్నారు. ఒకానొక సందర్భం వచ్చింది. ఒక యవనస్తురాలు దయ్యం పట్టుకుంది. ఆ దయ్యం పట్టిన ఆమె చెప్పిన మాటలను బట్టి కొందరు ఆనందిస్తున్నారు. అవి మాటలు నిజమా అబద్ధం వేరే విషయం. అవి జరుగుతాయా జరగవా అవి వేరే విషయమో. మీకు కూడా తెలుసా, ఇలాంటి దయ్యపు మాటలు, ఇలాంటివి లేనిపోనివి అనేవి దేవుడికి ఇష్టం ఉండవు. నేను చెప్పను. చాలామంది బయటికి నానా రకాలుగా వేరే మాటలు వినాలని వెళ్తూ ఉంటారు, చేతులు చూపిస్తూ ఉంటారు. నేను ఒకరిని విమర్శించను. నువ్వు లోకము చుట్టూ తిరిగి, లోకం ఆనందాల చుట్టూ తిరిగి నా బ్రతికి ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని తిరిగితే నీకంటే వేషధర మరొకరు లేరు. ప్రభు బిడ్డలారా, దేవుడు ఉన్నవాడు, అనువాడు, సర్వాధికారి, సర్వయుగాలలో ఉండే దేవుడైనాడు. ఆ దేవుడిని మనం సేవిస్తున్నాం, ఆ దేవుడిని ఆరాధన చేస్తున్నాం. ఆ దేవునికి తెలవకుండా నీ జీవితంలో ఏం జరగదని నమ్మం. ఈ దయ్యం పట్టిన ఆమె పదే 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 ఈ పౌలు శీలను చూసి, సర్వోన్నతమైన దేవుని సేవకులు వీరు దేవుని యొక్క వాక్యమును, దేవుని రాజ్యమును ప్రచురపరచువారు. ఏమిటట? దయ్యం సాక్ష్యం ఇస్తున్న సేవకుల కొరకు వీరు దేవుని సేవకులు. రియలే. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను దయ్యము పట్టినదై సోది చెప్పటి చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించవారయ్యున్నారని కేకల వేసి చెప్పను. ఏమిటట? సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును ప్రచురించేవారు, తెలియజేవారు, మిమ్మల్ని నిలబెట్టేవారు, మీ బ్రతుకులు మార్చేవారు. దయ్యం కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న యజమానుల కోపం వస్తుందట. మరి దయ్యానికి ఎలా ఉంటుంది? దయ్యం చేత నింపబడిన వారికి ఎలా ఉంటుంది? దురాత్మల చేత నింపబడిన వారికి ఎలా ఉంటుంది? దేవుని మాటలంటే కోపము, ప్రార్థన అంటే కోపము, వాక్యం అంటే కోపము, పరిశుద్ధత అంటే కోపము, యథార్థత అంటే కోపము, నమ్మకత్వం అంటే కోపము, సంఘముల సాక్ష్యం అంటే కోపమా? నీ కోపం వస్తుందా? చిరాకు వస్తుందా? ప్రార్థన అంటే చిరాకు వస్తుందంటే నువ్వు బలహీనతను ఇష్టపడుతున్నావని. యేసు నామమును వదిలిపోమని పౌలు ఒకే ఒక మాట చెప్పాడట, అంతే. ఆ యేసు నామమున ప్రభావము ఆమెను తాకింది. ఆ దయ్యం ఆమెను విడిచిపోయింది. నా యేసయ్య నామములో శక్తి ఉన్నది, నువ్వు నమ్ము. ఆ అభిషేకం నీ బ్రతుకును మారుస్తుంది. నువ్వు ఏ బలహీనతల చేత త్రిప్పబడుతున్నా, ఏ బలహీనతల చేత బాధించబడుతున్నా, ఏ బలహీనతలను బాధిస్తున్నా, ఈ రోజు దేవుని యొక్క నామము, ఆ యేసు నామము, ఆ యేసు రక్తము నీ గృహమును శుద్ధి చేసి శక్తివంతముగా మారుస్తుంది. ఈ మాటను నమ్మితే దేవుడి కార్యము ఈ రోజు నీ జీవితంలో చూడబోతున్నావు. నిజం. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలకించండి. వెంటనే అక్కడ ఉన్న వారు ఏం చేశారంటే ఈ పౌలు శీలను పట్టుకొని వీరి బట్టలు ఓడదీసి వీరిని దెబ్బలు కొట్టించారట. ఏం అన్యాయం చేశారు? ఆ దయ్యం చెప్పే అబద్ధాల మాటలు విని మీరు మోసపోతున్నారు. అది చెప్పే అబద్ధపు మాటలు విని అబద్ధపు జీవితంలో అబద్ధపు సంతోషాన్ని వెతుకుతూ ఇదే గొప్ప, ఇదే ఆనందం, ఇదే సంతోషం, ఇదే జలసానుకొని బ్రతుకుతున్నారు. అది దేవునికి కోపాన్ని కలిగించేది. మీ బ్రతుకులు మార్చుకోండి అంటే నచ్చదు కొందరికంతే. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. లోకములో దురాత్మలు మీ మీద ఏలుబడి చేసి వాటి ప్రేరేపణ చేత మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయి, పాపానికి ప్రేరేపిస్తున్నాయి. పాపము చేసేలాగా, లోకంలో ఉండేలాగా, లోకంలో మాలిన్యమైన ఆ ఆశలని మీకు ఆశ చూపించి మీ విలువైన ఆత్మీయ జీవితమును దొంగలిస్తున్నాయి. ఆత్మీయులారా, గమనిస్తున్నారా? ఇది దేవుని స్వరమని గమనిస్తున్నావా? నీవు దేవుని సొత్తని గమనిస్తున్నావా? నీవు కలిగిన యేసయ్య నామము బలమైనదని, దయ్యాలను గడగడలాడించేదని, దురాత్మను గడగడలాడించేదని, నీ జీవితమునకు శక్తినిచ్చేదని, నీ బ్రతుకునకు శక్తినిచ్చేదని, నిన్ను శక్తివంతముగా నిలవబెట్టేది ఆ యేసయ్య నామమని
నీ గృహం మీద అపవాది ఏలుబడి లేకుండా యేసు నామమే శక్తినిస్తుందని నమ్ము. నీ గృహంలో అపవాది క్రియలు జరగకుండా యేసు నామమే శక్తినిస్తుందని నమ్ము. ఆ యేసయ్య నామాన్ని స్తుతించు, ఆ యేసయ్య నామాన్ని ఘనపరచు. ఆ యేసయ్య నామాన్ని ధరించిన వ్యక్తిగా, రక్షణ పొందుకునే వ్యక్తిగా, ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడిన వ్యక్తిగా ఆ దేవాది దేవుడు నీ కొరకే తాను తగ్గించుకుని వచ్చినాడని నమ్మి దేవుని కొరకు బ్రతుకు. యేసు నామం కలిగి విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవించు. నిజం. ఆత్మీయులారా గ్రహించండి, ఆత్మీయులారా విశ్వసించండి, ఆత్మీయులారా నమ్మండి. ఆయన శిలువ మీద పలికి ఉన్నారు 7 మాటలు. ఆ 7 మాటలు కూడా ఎక్కడ కూడా తన కొరకు ఏం అడగడంలే. నిజం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఎంత ప్రేమ! ఏ ప్రజల కొరకు, ఏ మనుషుల కొరకు వారు మారాలని, బ్రతుకులు మారాలని, జీవితాలు మారాలని వస్తే ఆయన మీద అబద్ధపు సాక్ష్యాలు పెట్టి నేరం మోపి ఆయన శిలువ మీదకి ఎక్కించారు. ఏ పిల్లలైతే వీరు ఆత్మీయులుగా ఆత్మీయ వస్త్రాలు ధరించుకునే వారుగా నా సన్నిధికి రావాలనుకుంటే ఆయనకు వస్త్రాలు లేకుండా చేశారు. ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన గడ్డ పట్టుకోలేగారా, ఆయన ముఖం మీద మూసారట. నువ్వు దేవుని కుమారుడైతే కిందకి దిగిరా అంటున్నారట. మేము నమ్ముతామంటున్నారట. ఆయన సిలువ మీద నుంచి కిందకి దిగిరావడం కష్టం కాదు. ఆయన సిలువకి ఎక్కిందే నీ కొరకు, నా కొరకు. సిలువ మీద ప్రాణం విడిచిందే నేను జీవం పోసుకోవాలని. ఆత్మీయులారా, ఈరోజు ఆత్మీయ యాత్రలో నువ్వు వదిలిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు. శ్రమల బట్టి, శోధన బట్టి, బాధల బట్టి పౌలు శీలని బట్టలు లేని వారిగా చేసి దెబ్బలు కొట్టినా వారిని చెరసాలలో వేశారట. చెరసాలలో వేస్తే వారు ఏం చేస్తున్నారట చూడండి 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినిచుండిరి. హల్లెలూయా. ఏమిటట? మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయొచ్చు. ఆత్మీయులారా, శ్రమను జయించాలంటే ప్రార్థన, శోధన జయించాలంటే ప్రార్థన, కష్టమైన పరిస్థితులు జయించాలంటే ప్రార్థన. ప్రార్థన మనకి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనే మనకు ధైర్యమనిచ్చేది, ప్రార్థనే బలమనిచ్చేది. నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదండి, నాకు ప్రార్థన చేయడానికి ఖాళీ లేదండి, నాకు ప్రార్థన చేయడానికి తీరిక లేదండి అంటూ ఉంటారు. నీకు తెలుసా? నీ ఓటమికి కారణం నువ్వే. నీ గృహము ఇంకా కట్టబడకపోవడానికి కారణం నువ్వే. నీ శ్రమలను జయించకపోవడానికి కారణం నువ్వే. మనుషులతో 100 సార్లు నీ బాధ చెబుతావు, 100 సార్లు నీ దేవుడికి చెప్పు. మనుషులకు నీ పరిస్థితి 100 సార్లు చెబుతావు, నీ పరిస్థితి దేవునికి చెప్పు. పౌలు శీల దేవుని రాజ్యమును కడుతుంటే, అనేక కుటుంబాలు కదిలిస్తుంటే అపవాదికి కోపం వచ్చింది. కోపం వచ్చి వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తాడు. చెరసాలలో వేస్తే వాళ్ళు ఆపేస్తారు సువార్త, దేవుని మాటలు చెప్పరో, భయపడతారో, ఆగిపోతారని అపవాది తలంచాడు. దేవుని పిల్లలారా, అపవాది తలంపు ఒకలాగుంటే దేవుని తలంపు ఒకలాగా ఉంటుంది. ఆ దేవుని తలంపు ఎలా నెరవేరుతుందంటే ఆత్మీయుల జీవితాల బట్టి, ఆత్మీయుల నిర్ణయాల బట్టి. ఆత్మీయమైన ఈ పౌలు శీలలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారయ్యా అంటే వాళ్ళ నిర్ణయము దేవునిని ఘనపరచాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అపవాది మా మీద బలహీనమైన ఆలోచన చేశాడో వాడి బలహీనమైన ఆలోచన కాదు, మా దేవుని బలమైన దేవుని చిత్తము జరగాలి, దేవుని ఉద్దేశం నెరవేరాలి అని వాళ్ళ వస్త్రాలు లేనివారుగా రక్తము కారునంతగా కొట్టినా సరే వారు ఆగిపోలే ప్రార్థన చేస్తున్నారట. ఆత్మీయులారా, ఆత్మీయుడైన పౌలు, తనతో ఉన్న శిష్యుడైన శీల వారి ఏకమై శ్రమలో నిలవబడుతున్నారు. నిజం, ఐక్యతగా నిలవబడుతున్నారు. నీవు నీ సంఘములో ఎలా ఉన్నావు? శ్రమ వచ్చినప్పుడు నీకు గుర్తింపు ఎలా ఉంది? నీ స్థిరత్వం ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? నీ తీర్మానం ఎలా ఉన్నది? కుటుంబంలో నీ సాక్ష్యం ఏమిటి? శ్రమ రాగానే సోలిపోతాడండి మా ఆయన,
శ్రమ రాగానే సోలిపోతుందండి మా ఆవిడ. నా పిల్లల చర్చికే రారండి. ఆత్మీయులారా, దేవుని పిల్లలారా, శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని చర్చి మానేస్తే ఎంత నష్టం తెలుసా? నీకే నష్టం. నువ్వు శ్రమలను జయిస్తే నీ కొరకు ఉన్నతమైన దీవెన అక్కడ సిద్ధపాటు చేయబడది. వీరు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారట. ఆ దేవాది దేవుడు పరమని విడిచి వచ్చినాడు. భయంకరమైన భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలే. ఆ జైలధికారి వచ్చాడు. వచ్చి వీరందరూ పారిపోయారు. ఈ రోమా అధికారి నన్ను చూసి చంపేస్తాడు అని తనలో భయం వేసేది. నా పై అధికారికి తెలిస్తే నాకు మరణం ఖచ్చితం అని తనను తాను చంపుకోబోయాడట. దేవుని పిల్లలారా, పౌలు గారు చక్కని స్వరముతో అంటున్నాడు, అయ్యా నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం ఇక్కడే ఉన్నాం. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ చెరసాల్లో ఉన్న వారందరూ కూడా దొంగలు, దుర్మార్గులు, దేశద్రోహులు, ప్రతి నీచమైన కార్యములో వారి జీవితాన్ని నింపుకొని వారు బ్రతుకులు పాడు చేసుకున్నారు. ఆ చెరసాలలోనికి ఇద్దరు పరిశుద్ధులు ఉండటం వలన, ఇద్దరు ఆత్మీయులు ఉండటం వలన, ఏక ప్రేమ కలిగి, ఏక ఐక్యత కలిగి, విశ్వాస పోరాటం కలిగి ఉన్నందువలన ఆ చెరసాలకి దేవుడి ఉజ్జీవాన్నిచ్చారు. ఆ చెరసాలకి దేవుడి విడుదలనిచ్చారు. ఆ చెరసాలలో దేవుని మహిమతో నింపారు. అదే ఐక్యత నీ గృహంలో కలిగిండు, అదే ఐక్యత నీ సంఘంలో కలిగిండు, అదే ప్రేమని సంఘంలో కలిగిండు, అదే పోరాటం సంఘంలో కలిగిండు, అదే పోరాటం నీ కుటుంబంలో కలిగిండు. నీ జీవితంలో అదే పోరాటం కలిగి ఉంటే దేవుడు ఉన్నతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఆమేన్. నిజమది. దేవుని పిల్లలారా, విశ్వసించండి. వారు ఒంటి నిండా దెబ్బలో రక్తము కారినంతగా ఉన్న చేతులకి ఏం చేశారు? సంకెళ్ళు, కాళ్ళకి సంకెళ్ళు. మేము దేవుని పని కొరకు వస్తే, దేవుని మాటలు ప్రకటించడానికి వస్తే మాకేమిటి బాధ అనుకోవాలి. వాళ్ళు అలా అనట్లేదు. అపవాదే, నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే మేము చేయవలసిన మేము చేస్తాం. ఎందుకని? వాళ్ళకి ఏ పని చేయాలో వాళ్ళకి తెలుసు. హలో, దేవుడు వారికి ఏ బ్రతుకునిచ్చాడో వారికి తెలుసు. దేవుడు వారికి ఏ పని ఇచ్చాడో వారికి తెలుసు. దేవుడు ఎట్టి రీతిగాని మీరు ఆ పని చేసిన దగ్గరికి రావాలి. ఏమిట పని? దేవుని కొరకు బ్రతుకుట, దేవుని ఆరాధించుట, దేవుని స్తుతించుట. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా సోలిపోకుండా నిలవబడ్డారు. హల్లెలూయా. మరి అది కదా ఆత్మీయత అంటే, అది కదా జీవితం అంటే, అది కదా తీర్మానం అంటే. అదే మనమైతే ఎవరైనా ఒక మాట అంటే చాలు, ఎవరైనా నిందిస్తే చాలు, ఎవరైనా అవమానిస్తే చాలు, నేను ప్రార్థన చేయను. నాకే ఎందుకు రావాలి? నాకే ఎందుకేంటి? అపవాది పంపిస్తాడు. వాటిని రానివ్వాలి, వాటిని రానివ్వాలా, జయించాలా, నిలవబడాలి, ఓడించాలి. దేవునికి నామం గణపరచబడాలి. అప్పుడే దేవునికి చిత్తం నెరవేరుతుంది. రక్తం కారినంతగా కొడితే వారు కూడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన, శ్రమలో ప్రార్థన ప్రాముఖ్యము. శ్రమలో ప్రార్థన చాలా ఉన్నతమైనది. విడుదలనిచ్చేది, విజయమనిచ్చేది, నిన్ను నిలవబెట్టేది, నిన్ను విజయ తీరాలకి చేర్చేది ప్రార్థన. దేవునికి చిత్తము జరిగేలాగా చేసేది ప్రార్థన. దేవునికి సమీపముగా నిలవబెట్టేది ప్రార్థన. శ్రమలో నీకు ధైర్యమనిచ్చేది ప్రార్థన. శ్రమలో నీకు విడుదలనిచ్చేది ప్రార్థన. శ్రమలో నీకు ఇంకా అభిషేకాన్ని ఇచ్చేది ప్రార్థన. కీర్తనలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. మీ జీవితాల్లో, మీ ఇంట్లో ఏనాడైనా ఆరాధన చేశారా? నాకు బాగా పాటలు రావండి అంటారేమో. యేసయ్యను ప్రేమించేవారు ప్రేమతో పాడే పాటలు ఆయనకి చాలా ఇష్టం. అవి ఆయనకి వినసొంపుగా ఉంటాయి. నీ స్వరం ఎలా ఉంది కాదు, నీలో ఆసక్తి ఎలా ఉంది, నువ్వు ప్రభుని ఎలా ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రభుని ఎలా నమ్ముతున్నావు. నేనేమై ఉన్నాను నీ దయవలనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, ఇది నా జీవితమయ్యా, నేనేమయ్యాను అంతా నీ దయ, నాకున్నవన్నీ నీవిచ్చినవే. నిజమే కదా?
మనం పాడే పాట మనలో ఆత్మీయతలో నిర్ణయాన్ని, ఆత్మీయతలో తీర్మానాన్ని, ప్రభు మీద ఉన్న ప్రేమని తెలియచేయాలి. అది ఆరాధన. వాళ్ళు ఆరాధన చేస్తుంటే అక్కడ దొంగల హృదయాలన్నీ మార్చబడ్డాయి, దొంగల హృదయాలన్నీ తెరవబడ్డాయి. వాళ్ళ హృదయములలో తెరవబడి, హృదయం మార్చబడి, బ్రతుకు మార్చబడి, వారికి మనసు మార్చబడి వారందరూ కూడా పాపక్షమాపణ పొందుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, పాపాన్ని విడిచిపెట్టారు, లోకముని విడిచిపెట్టారు. అందరూ కూడా పౌలు శీల వెనకాల నిలవబడ్డారు. అదే కదా దేవుని కార్యం అంటే. అపవాది, నువ్వు నా యొక్క రాజ్యాన్ని పాడు చేస్తావా, నువ్వు నా యొక్క రాజ్యాన్ని పాడు చేస్తావా, నిన్నేం చేస్తానో చూడు అనుకున్నాడు. నిన్ను ఏం చేస్తానో చూడు అనుకున్నాడు. ఏం చేయగలిగాడు? దేవుని రాజ్యాన్ని కట్టకుండా ఆపగలిగాడా? ఆత్మీయులారా, అందుకంటే నేను శ్రమలు తాత్కాలికమైనవి. శ్రమల మీద నీ దృష్టి కాదు, దేవుని పని మీద దృష్టి. దేవుడు నీకు ఏ జీవితాన్ని ఇచ్చారో దాని మీద దృష్టి. దేవుడు ఎక్కడ నిలవబడమన్నారు దాని మీద దృష్టి. దేవుడిని ఏమి చేయమన్నారో దాని మీద దృష్టి కలిగి ముందుకు వెళ్ళు. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కానీ అవన్నీ వచ్చినట్లుగా పోతాయి. బయట దేవుని పని జరుగుతుందని లోపలగా ఇస్తే లోపల ఉన్న దొంగలందరూ కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చారు. చూసినారా? ఆత్మీయులారా, వింటున్నారా? నీవు నిలవబడవలసిన తీర్మానం ప్రాముఖ్యమైనది. నువ్వు గ్రహించవలసిన దేవుని మాట ప్రాముఖ్యమైనది. నువ్వు జీవించవలసిన ఆ యొక్క జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అంతే తప్ప శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా అయిపోయింది, నేనేమో నిద్రపోతాను, నేను బలహీనుని అయిపోతాను, ప్రార్థన ప్రక్కన పెడతాను అంటూ ఉద్యమం రాదు. నీ గృహం మండించబడదు. నిజం, నీ గృహం మండించబడాలంటే నీలో సమర్పణ ఉండాలి. దేవుడే జీవితం నీవు చూస్తున్నారో ఆ జీవితం నువ్వు జీవించాలి. ఆ జైలాధికారట, అయ్యా నేను యేసును నమ్ముకోవడానికి ఏం చేయాలి? ఆయన ప్రభువు అని ఒప్పుకోండి. ఆయన ప్రభువు అని మీ హృదయపూర్వకంగా అంగీకరించండి. ఆయన మన కొరకు వచ్చినాన్ని అంగీకరించండి. మన పాపముల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చి ఉన్నారని నమ్మండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని నమ్మండి. ఆయన మాటలు బట్టి మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ఆ అధికారి కుటుంబం అంతా కూడా యేసయ్య నమ్ముకున్నారంట. చూసినారా? ఆత్మీయులారా, చదువుతున్నారా? అంటే అర్థం ఏమిటి? దేవుని పనిని అపవాది ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా ఆపలేడు. ఎవరి జీవితాలలో? ఆత్మీయుల జీవితాలలో. దేవుని కొరకు ప్రేమ కలిగి ఏ కుటుంబం ముందుకెళ్తాదో వారిని అపవాది ఏం చేయలేడు. దేవుని కొరకు ఐక్యత కలిగి ఏ కుటుంబాలు ప్రయాణం చేస్తాయో ఆ కుటుంబాల అపవాది ఏం చేయలేడు. దేవుని కొరకు పోరాటం కలిగి ఏదైనా పర్వాలే, ఏమొచ్చినా పర్వాలే, మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటము మా దేవుని కొరకే. మేము మా దేవుని కొరకే నిలవబడతాం, మా దేవుని కొరకే జీవిస్తాం. ఆత్మీయులారా, ఆత్మీయతలో బలవంతులుగా ఉండాలా, ప్రార్థించడం బలవంతులుగా ఉండాలా, శ్రమలను ఎదిరించడంలో బలవంతులుగా ఉండాలా. నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థన మానద్దు, నీ జీవితంలో ఎప్పుడు ఆరాధన మానద్దు. ఎన్ని శ్రమలైనా రాని పర్వాలేదు, ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి పర్వాలేదు, ఎన్ని బలహీనతలు ఉన్నాయి పర్వాలేదు. దేవుని చిత్తం ఏమిటో గ్రహించు. దేవుని చిత్తం ఏమిటి? అంధకార సంబంధమైన ఆ లోకము నుండి నువ్వు విడిపించబడి పరిశుద్ధమైన దేవుని సముఖములో యాజక సమూహముగా ఏర్పరచబడిన దేవుని జనాంగముగా మనం ఉండాలి. ఉంటావా? నీ ఆలోచన మార్చుకుంటావా? ఆ యాజక సమూహం నిత్యము పరిశుద్ధుడిని ఆరాధన చేయట, ప్రార్థించట, ఆశ్చర్యకరమైన దేవుని జనాంగముగా బ్రతికే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని గుర్తించు, గమనించు. దేవుని కొరకే బ్రతుకు. దేవుడు చేసే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అనేకుల్ని దేవుని రాజ్యములో నిలబెట్టే సాధనముగా నువ్వు ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ఒకసారి ప్రార్థన చేసుకో. నువ్వు బలహీన పడిపోతున్నావేమో, అందుకే అపవాదిని ఓడిస్తున్నాడు. ఈరోజు బలమైన తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా,
పరిశుద్ధుడా, ఎట్టి శ్రమలు, ఎట్టి బాధలు, ఎన్ని నిందలు వచ్చినా నువ్వు అలసిపోలే, బాధపడలే. నాయనా, నువ్వు ఎందు కొరికి లోకానికి వచ్చావో అది నెరవేర్చి వెళ్ళావు. శ్రమలను సైతము నువ్వు భరించావు, శ్రమలలో సైతము ఓర్పు కలిగి ఉన్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు శ్రమలలో ఓర్పు కలిగిన వారు ఉండాలి. నమ్మకముగా నీ చిత్తములో ముందుకు సాగేవారు ఉండాలి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీవే గొప్ప కార్యమే జరిగించండి. నీ రాకడ పర్యాంతము వరకు యేసు నామము, యేసు రక్తముతో ఆ అభిషేకముతో నింపబడిన వారుగా అయినా బలముగా ఆయా ప్రాంతాల్లో నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.